నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. హలో సార్. హలో సార్, మేషరాశి మేషరాశి వ్యాలంటైన్ వ్యక్తిత్వం ఏంటి? వాళ్ళు ఏ రకమైన ప్రేమికులు? వీళ్ళని అనాలిసిస్ చేయమంటే మీరు ఎలా చేస్తారు? మేషరాశి వాలంటైన్ బాగుంది టైటిల్. వాలంటైన్ మేషరాశి వాళ్ళు దే ఆర్ వెరీ అడ్వెంచరస్ లవర్స్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ జీవితంలో అడ్వెంచర్, ఎంతూజియాజం, ఈగో, డామినేషన్ లేకుండా ఉంటే వాళ్ళకి లైఫ్లో పెద్ద కిక్ ఉండదు. వాళ్ళ జీవితంలో ఏం చేసినా కర్త కర్మ క్రియ వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళే కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు, వాళ్ళే మందు రాసుకుంటారు, వాళ్ళే ఫిలాసఫీ చెప్తారు. సో వాలంటైన్ అంటే మేషరాశి వాళ్ళకి లైఫ్లో ఏదన్నా కూడా, మీరు పర్సనాలిటీ గురించి కూడా అడిగారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఒక మేషరాశి వాడిని మీరు గుర్తుపట్టాలి, అమ్మాయిని కానీ అబ్బాయి గారంటే, అది అపరిచితుల్లో ఆ కళ్ళు స్పీడ్గా అటు ఇటు దిప్పుతుంటాడు ఒక షాట్లో. ఆ రేంజ్ ఐలైట్స్ వాళ్ళు అట్లంత ఫాస్ట్గా ఉంటాయి. వాళ్ళ బాడీ కానీ వాళ్ళ మైండ్ కానీ ఎప్పుడు కూడా యాక్టివిటీలో బిజీగా ఉంటుంది వాళ్ళకి. మీరు వాళ్ళకి హింస, ఒకవేళ వాళ్ళని మీరు ఎవరైనా ఇరిగించాలనుకుంటే వాళ్ళకి ఏ పని లేకుండా ఎడార్లు వదిలేశారనుకోండి, ఒక్కళ్ళనే వదిలేశారనుకోండి, అంతకంటే పెద్ద నరకం ఇంకోటి ఉండదు వాళ్ళకి. సో ఈ లక్షణాలు ఎందుకు చెప్తున్నా, వీళ్ళలో వాలంటైన్ యాంగిల్ బ్రిలియంట్ ఉంటుంది. అంటే నాకు తెలిసి ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్లో కాదు కానీ, విశ్వామిత్రుడు కూడా ప్రేమలో పడింది మేషరాశితోనే ఉంటుంది. అంటే ఇమాజిన్ చేయండి, అంత మహాత్ముడికి, అంటే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న విశ్వామిత్రుడు కూడా తన యొక్క స్థితప్రజ్ఞతను కోల్పోయాడు. అంటే మేషరాశి వాళ్ళని ఆ భగవంతుడు ఎంత అద్భుతంగా సృష్టించుంటాడో ఆడవాళ్ళని మీరు ఊహించుకోండి. అంటే ఆస్ట్రాలజీలో ఏముంటుందంటే, మేషరాశి వాళ్ళు కేవలం ఫిజికల్గా మాత్రమే కాకుండా వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ చూసే చూపు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ స్మైల్, ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేస్తాయని రాసి ఉంటుంది. దే డోంట్ జస్ట్ కమ్యూనికేట్ విత్ వాయిస్, దే ఈవెన్ కమ్యూనికేట్ విత్ దర్ బాడీ లాంగ్వేజ్, ద గెస్చర్స్. మోస్ట్ స్టైలిష్ రాశి ఒకవేళ ఏదైనా ఉంది అంటే టాప్ 12లో మేషరాశి ఫస్ట్ ఉంటుంది. ఓకే. సో మేషరాశి అబ్బాయిలు కూడా చూడండి, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఫిజికల్ అపీరెన్స్కి ఇస్తారు. అంటే మంచి డ్రెస్ వేసుకోవడం, అప్డేట్ ఉంటారు వాళ్ళు, ఎప్పుడు ట్రెండింగ్ ఉంటుందో అది ఫాలో అవుతారు వాళ్ళు. ఓకే, వీళ్ళతో ఎవరైనా కొంచెం డిస్లాయల్గా ఉన్నారు, వీళ్ళకి ఎవరైనా అబద్ధం చెప్పారు, ఒక పార్ట్నర్ అనుకునే వాళ్ళు అబద్ధం చెప్పారు వీళ్ళతో అనేటప్పుడు వాళ్ళ ఇవే ఎలా ఉంటాయి సార్? అంటే వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళు తీసుకునే డిసిషన్స్ కానీ ఎలా ఉంటాయి? వీళ్ళకి స్వతహాగానే మేషరాశి వాళ్ళకి ఒక స్కెప్టికల్ నేచర్ ఉంటుంది. అంటే అనుమానం. వీళ్ళు ఏదైనా కానీ ఒక చీకట్లో బాణం లాగేసి చూస్తారు, ఫస్ట్ అవతల వాళ్ళ రియాక్షన్ చూస్తారు. సో అంటే వీళ్ళల్లో ఇంబైబ్డ్ నేచర్ ఏంటంటే అనుమానము, ఇన్వెస్టిగేషన్, మీరు ఏం చెప్పినా తొందరగా నమ్మకపోవడము, దాని మీద మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది వీళ్ళకి బై బర్త్ ఉంటుంది. నేను చెప్పేది 10 మందిలో 6గురికి ఇది పక్కా వర్తిస్తుంది మేషరాశుల వాళ్ళకి, అమ్మాయిలకి అబ్బాయిలకి. వీళ్ళు లాయలిటీ అన్నప్పుడు వీళ్ళు చాలా లాయల్గా ఉంటారు. 12 రాశులలో ఒక టాప్ 3 రాశులు ఎవరైతే లాయల్గా ఉంటారు, అవతల కంపానియన్తో రిలేషన్షిప్లో కూడా చాలా నిజాయితీగా ఉంటారు, ట్రాన్స్పరెంట్గా ఉంటారు, ప్రతి విషయాన్ని షేర్ చేస్తారంటే మాత్రం మీరు మేషరాశి వాళ్ళకు ఓటేయచ్చు. కానీ వీళ్ళు ఎదుటి వ్యక్తిలో రిలేషన్స్లో వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, వీళ్ళు అదే ఎంతూజియాజం ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే కలవడానికి ఇట్లా తాపత్రయపడిపోతారు. వాళ్ళు కలవాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేటువంటి ఎంతూజియాజం, ఒక స్పార్కింగ్ ఎనర్జీ కోరుకుంటారు. వాళ్ళు కూడా అదే స్పార్కింగ్ ఎనర్జీ వాళ్ళ పార్ట్నర్కి ఇస్తారు, వాళ్ళ వాలంటైన్స్కి ఇస్తారు. ఈ స్పార్కింగ్ ఎనర్జీ ఎప్పుడైతే వీళ్ళ మధ్యలో తగ్గుతుందో, అంటే ఈ మేషరాశి వాలంటైన్ కలవడానికి వెళ్ళినప్పుడు ఆ స్పార్కింగ్ ఎనర్జీ తగ్గిపోయింది, మోనోటోనస్ మాటలు మాట్లాడుతున్నారు, గతంలో ఎప్పుడో జరిగిన విషయాలు చెప్తున్నారు, ఎంతూజియాజం లేదు, ఒక జోష్ లేదు అనుకున్నప్పుడు వీళ్ళు సెల్ఫ్ విత్డ్రా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అయితే మీరు ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఎప్పుడు అడ్వెంచరస్ కాదు. అడ్వెంచర్ అన్నది వీళ్ళ అడ్వెంచరస్ నేచర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కానీ, ఒక అబ్బాయి అమ్మాయిని కానీ మేషరాశిలో పుట్టిన వాళ్ళు, ఇది వర్కౌట్ కాదు, ఇది చేసుకుంటే చాలా ప్రాబ్లం వస్తుంది, ఇది ఇంటర్ రిలీజన్ కానీ, ఇంటర్ క్యాస్ట్ కానీ ఇంకేమన్నా సమస్యలు ఎదుర్కొంటారంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని చేస్తారు. సో ఏదైతే ఒక ఎగ్జిస్టింగ్ కాంప్లికేటెడ్ ఇష్యూ ఉంటుందో దాన్ని వీళ్ళు పరిష్కరించడంలో వీళ్ళకి ఎనార్మస్ ఈగో ఉంటుంది. ఈగో అంటే అహంకారం కాదు,
దాన్ని ఛాలెంజ్గా తీసుకునేటువంటి ఒక కేపబిలిటీ ఉంటుంది. ఓకే. సో కాబట్టి వీళ్ళు ఎదుటి వ్యక్తుల్లో నుంచి డిస్లాయలిటీ ఒకటి, రెండోది ఇట్లా తీసి పడేసినట్టు కానీ నువ్వేంత యాటిట్యూడ్ చూశారనుకోండి, ఇమీడియట్గా విడ్రా అయిపోతారు. వీళ్ళలో గొప్ప లక్షణం ఏంటంటే, ఒకవేళ వీళ్ళు విడ్రా అవ్వాలనుకున్నారు అనుకోండి, అవతల వాళ్ళతో గిడవలు పెట్టుకోరు. అడిగేది ఉంటే ఏదన్నా అడిగేస్తారు. 10 మాటలు మాట్లాడాల్సిన చోట ఒక మాట మాట్లాడి కట్ చేసేస్తారు. ఎందుకంటే ఒక మనిషి, ఒక కామెడియన్ వీళ్ళని 10 నిమిషాలు జోకులేసి నవ్విపించేది వేరే వాళ్ళు ఎవరైనా, ఒక మేషరాశి వాడు 1 నిమిషంలో నవ్విపించాడు అంతే. అంత హ్యూమర్, అంత విట్టి, అంత స్పాంటేనియస్ పీపుల్ వీళ్ళు. కానీ వీళ్ళల్లో ఏ మాత్రం ఎదుటి వ్యక్తి నుంచి ఎంతూజియాజం లేదు, మనకి బోర్ అయిపోతున్నామంటే వీళ్ళు ఆల్టర్నేటివ్ తీసుకుంటారు. సో వీళ్ళ లైఫ్లో మల్టిపుల్ వాలంటైన్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. స్కూల్ ఏజ్ నుంచే వీళ్ళు మంచి టాలెంటెడ్ రొమాంటిక్ పీపుల్ వీళ్ళు. మేషరాశిలో నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే వాళ్ళ స్మైల్. ఒక మేషరాశి అమ్మాయి కనుక హాస్పిటల్లో మీరు నర్సుగా కానీ డాక్టర్గా పెడితే, ఒక పేషెంట్ చూసి నవ్వితే కోమాలో ఉన్నోడు లేచి కూర్చుంటాడు. అంటే ఆ స్మైల్ అంత ఎనర్జీకి అంత రొమాంటిక్ ఉంటుంది. కాబట్టి ఆ నవ్వుతూనే వాళ్ళు చంపేస్తారు కూడా. ఓకే సార్, అయితే ఈ మేషరాశి వ్యాలంటైన్లో లవ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, అలాగే లస్ట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? ఇది వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారో లేదో కానీ నేను చాలా బ్లంట్గా చెప్తున్నాను. ఇంకా ఇంత సమాజంలో మనం ఫ్రాంక్గా మాట్లాడుకోకపోతే ఇంకెందుకు. అంతే. మేషరాశిలో ఉన్నవాళ్ళు చాలామంది మీరు చెక్ చేసుకోండి, 10 మందిలో 6. ఎందుకంటే ఈ రోజుల్లో ఫిజికల్ ఇంటిమసీ, సెక్షువాలిటీ ఇవన్నీ కూడా ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కాబట్టి అసలు చాలామంది మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ నుంచి ఫిజికల్ ఇంటిమసీకి వచ్చేటప్పుడు చాలా కంప్లైంట్స్ ఏమొస్తాయంటే, మేషరాశిలో జన్మించినటువంటి చాలా, అంటే ముఖ్యంగా చెప్పా కదా, 10 మందిలో 6 మగవాళ్ళలో వీళ్ళకి ఎర్లీ ఎజాకులేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మీరు లవ్ అండ్ లస్ట్ అన్నారు కాబట్టి ఆ లవ్ అండ్ లస్ట్ వెనుకున్న పర్సనాలిటీ కూడా మనం డిస్కస్ చేయాలి. వీళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఒకటిను, హైపర్ యాక్టివిటీ చెప్పా కదా, యాక్టివిటీ లేకుండా ఉండలేరు వాళ్ళు. ఈ హైపర్ యాక్టివిటీ, యాంగ్జైటీ వల్ల వీళ్ళు ఎప్పుడైతే ఫిజికల్ ఇంటిమసీ, సెక్షువల్ ఇంటిమసీకి వెళ్ళినప్పుడు అదే హైపర్ యాక్టివిటీ, అదే యాంగ్జైటీ కూడా వీళ్ళకి ఎర్లీ ఎజాకులేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఈ ఎర్లీ ఎజాకులేషన్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి ఒక కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. నేను కంపాటబుల్ కాదేమో గర్ల్ ఫ్రెండ్కి, మేబీ ఆమెను రిజెక్ట్ చేస్తుందేమో, లేదా నాకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఎత్తుకుంటుందేమో అనేటువంటి కాంప్లెక్స్ ఉన్నప్పుడు యంగర్ జనరేషన్ కూడా చాలామంది ఉన్నారు. అదే మీరు అమ్మాయి విషయంలో చూడండి, వీళ్ళిద్దరి మధ్యలో ఇంటిమసీ, ఒక మేషరాశిలో అమ్మాయి తన వ్యాలంటైన్స్తో కలిసినప్పుడు ఆమె చూసే చూపులు, మాటలు, ఫోన్లో మాట్లాడినప్పుడు అప్పటికప్పుడు వెళ్ళిపోతాడు, గోడ దుంకేసి, అది ఎంత పెద్ద అపార్ట్మెంట్ అని ఎక్కేస్తాడు తాడేసుకుని బాయ్ ఫ్రెండ్, ఈ మేషరాశి అమ్మాయిల కోసం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో క్లోజ్ ఇంటిమసీ ఉంటుంది కదా, వీళ్ళు మాటల్లో, చూపుల్లో, వీళ్ళ రూపంలో కనిపించినట్టు ఆ సెన్చువాలిటీ, రొమాంటిక్నెస్ ఉంటుంది కదా, అది చేతల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా ట్రిమ్మర్స్ ఉంటాయి. ట్రిమ్మర్స్ అంటే చూడండి, మేషరాశిలో అమ్మాయిలు చెక్ చేసుకోండి, 10 మందిలో 6 అమ్మాయిలకి ఎప్పుడు చేతికి చెమట ఉంటుంది. నేనైతే యాక్చువల్గా 10 మందిలో 9 మంది 8 మంది అని చెప్పొచ్చు, కానీ మనోభావాలు దెబ్బతింటాయని నేను 6కే చెప్పాను. మీరు చెక్ చేసుకోండి, మీ చేతికి చెమట ఉంటుంది. మనం స్కూల్లో, కాలేజీలో ఉన్నప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మనకి ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మనకి స్వెట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఒక టైప్ ఆఫ్ నర్వస్నెస్, అది ఎలా ఉందో తెలియదు. సో వీళ్ళు అమ్మాయిలు ముఖ్యంగా వీళ్ళు ఫిజికల్ ఇంటిమసీ స్టేజ్కి వచ్చినప్పుడు ఆన్ బెడ్ వీళ్ళు పార్ట్నర్తోని అప్పటి వరకు ఉన్నటువంటి ఆ ఓపెన్నెస్, ఆ రొమాంటిక్ ఫీలింగ్స్, ప్రొజెక్షన్ ఉంటుంది చూడండి, అది ఒక్కసారి కంప్లీట్లీ కన్ఫ్యూజ్ స్టేట్కి వెళ్ళిపోతారు, చాలా నర్వస్ అయిపోతారు వీళ్ళు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎలా దాన్ని రికవర్ చేయాలి? బాయ్ ఫ్రెండ్కి వీళ్ళకి ఫిజికల్ ఇంటిమసీ అంటే వీళ్ళు రొమాన్స్, సెక్స్ దగ్గరకు వచ్చే లోపలే వీళ్ళు ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు చేతులు పట్టుకొని కూర్చోవడం, లేదా వాక్ చేసేటప్పుడు, వాళ్ళు ఎప్పుడైనా కలిసి ఉన్నప్పుడు ఆ ఫిజికల్ షైనెస్, ఫిజికల్ రిజర్వ్నెస్ ఉంటుంది చూడండి, అది పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓకే. ఎందుకంటే మేషరాశిలో అమ్మాయిలు, అబ్బాయిలు కానీ దే ఆర్ వెరీ హైపర్ యాక్టివ్ ఈవెన్ ఆన్ బెడ్. 60 ఏళ్ల మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీ కూడా దే ఎక్స్పెక్ట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద పార్ట్నర్, షీ ఈవెన్ రెసిప్రొకేట్ ఇన్ ద సేమ్ మేనర్. సో అంత ఎనర్జెటిక్ రాసేది. సో అలాంటప్పుడు ఈ అబ్బాయిల, అమ్మాయిలకు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు ప్రేమ తర్వాత ఫిజికల్ ఇంటిమసీకి వచ్చినప్పుడు మీరిద్దరు కూడా ఈ ఫిజికల్ ఇంటిమసీ విషయంలో ఎక్కువగా వర్బల్గా మీరు ఎంత ఓపెన్గా ఉన్నారు, వర్బల్గా అంటే మాటల ద్వారా మీరు ఎంత క్లోజ్ అయ్యారు, మాటల ద్వారా మీ ఇద్దరి మధ్యలో ఎంత ఇంటిమసీ పెరిగింది. అట్ ద సేమ్ టైం
ఫిజికల్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మీరు ఈ ఎర్లీ ఎజాకులేషన్ ప్రాబ్లం కానీ ఈ మేషరాశిలో ఉండే వాళ్ళకి ఆడవాళ్ళకి చెప్పా కదా, షై రిజర్వ్నెస్ ఉంటుంది కదా, ఇది పోగొట్టుకోవచ్చు వాళ్ళు. బిఫోర్ గోయింగ్ ఫర్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ద బెడ్ దే షుడ్ డెవలప్ దిస్ ఇంటిమసీ, ఫిజికల్ ఇంటిమసీ, వర్బల్ ఇంటిమసీ. ఈ డెవలప్మెంట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మెయిన్ పర్ఫార్మెన్సెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే, సో వీళ్ళు సక్సెస్ఫుల్ వ్యాలంటైన్ కావాలంటే ఏం చేయాలంటారు? ఆస్ట్రాలజీలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఏంటంటే మోస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ సైన్ ఈజ్ మేషరాశి అని రాసి ఉంటుంది. అంటే ఏంటి, వీళ్ళకి ఎంపతి ఉండదు, ఎదుటివారి కోణాన్ని దృష్టిలో పెట్టుకోరు, వీళ్ళ చాలా నిర్ణయాలు అంటే 10లో 10 నిర్ణయాల్లో వీళ్ళ నిర్ణయాలు ఏకపక్షంగా లేకపోతే వాళ్ళ కోణంలో వాళ్ళకి నచ్చేవే ఉంటాయి తప్ప వీళ్ళ పార్ట్నర్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకోరు. వీళ్ళు అంటే ఎంపతి జీరో ఎంపతి అనుకున్నప్పుడు ఏమైపోతారు, వీళ్ళు పార్ట్నర్కి నచ్చరు కదా, ఎదుటివారి కోణాన్ని దృష్టిలో పెట్టుకోరు. సో కాబట్టి వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో నువ్వు ఒక్కడే కాదు, నీతో పాటు ఇంకా అన్ని రకాల మనుషులు ఉంటారు. సో నేనే సర్వస్వం, నేనే ఈ ప్రపంచంలో ఇంపార్టెంట్ హ్యూమన్ బీయింగ్ అనే అబ్సెషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు. సో ఆ ఎదుటి వ్యక్తి కోణాన్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకున్నటువంటి ఎంపతి డెవలప్ చేసుకోవడం ఒకటైతే, రెండో విషయం ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు పానిక్ అయిపోయి కొట్టుకొని ప్రతి చిన్న విషయాన్ని ఎవరితో ఒకరితో షేర్ చేసేసి మనసులో ఉన్నవి లేనివి ఊహలు అన్నీ షేర్ చేస్తారు. ఇంత షేర్ చేస్తారా? ఇంత ఇండిపెండెన్సీ, ఇంత ఇండివిజువల్ ఈగో ఉందా? కానీ వీళ్ళ ప్రతి నిర్ణయంలో వేరే వాళ్ళ సలహాలు ఉంటాయి పక్కా. ఓకే, సో కాబట్టి ఎంపతి డెవలప్ చేసుకోండి. చిన్న విషయాల్ని కూడా మీరు ఎక్కువగా నర్వస్ కాకండి. ఒకవేళ చిన్న బ్రేకప్ అయింది, ఇక జీవితం అంతా అయిపోయిందని చెప్పేసి గడ్డాలు మీసాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. పక్క వీధిలోకి ఐశ్వర్య వచ్చిందిలా చూసుకోండి. ఒకవేళ పక్క వీధిలో ఇంకెవరైనా మీకు అభిషేక్ బచ్చన్ వచ్చారో చూసుకోండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.